హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇవాళ కర్రీ ఈ బొబ్బర గింజల కర్రీ అండి. బొబ్బర గింజలు ఇవి. ఈ టమాటోలు 4 కట్ చేసుకున్నాను ముక్కలుగా. ఇదొక ఆనియన్, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే నేను గంజు పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. గిన్నె వేడయ్యాక, ఇప్పుడైతే వేడైంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేడి కావాలి. చూద్దాం. ఆయిల్ అయితే వేడైంది. ఆనియన్స్ వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా. ఈ బొబ్బరకాయలు అయితే నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇన్ని అయితే వచ్చాయి మనకి. కొంచెం వేగాక అల్లం పేస్ట్ వేసుకున్నా. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నా. ఇప్పుడైతే కాస్త పసుపు వేసుకున్నాం, ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడైతే ఇవి అన్నీ ఇలా మాడిపోయాయి అని కొంచెం. ఇప్పుడు గింజలు వేసుకున్నాం. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకున్నాను. ఇక్కడైతే మనకు రైస్ రెడీ అవుతుంది. చూడండి, ఇందులోనే కాస్త మసాలా వేసేసుకున్నా, చికెన్ మసాలా. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేసుకున్నా. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. అంటే 3.5 స్పూన్లు వేసాను కారం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. 1.5 స్పూను. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను ఇందులో. ఇప్పుడైతే ఈ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా కర్రీలో. కలుపుదా. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి, ఉడికిన తర్వాత. పది నిమిషాల తర్వాత ఇలా అయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో ఉన్న వాటర్ అంతా అయితే వెళ్ళింది. గింజలు కూడా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. మనకి రైస్ కూడా అయ్యింది. డబ్బులు కూడా అయిపోయాయి. మనం